ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి మనం చూసుకున్నట్లయితే పరిస్థితులను చూసి నిరాశ పడవద్దు. దానికి రెఫరెన్స్ రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినది. దేవుడిపై ఆశ ఉంచే వాళ్ళు ఎప్పుడునూ సిగ్గుపడరు. మనం దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులను చూసి ఎప్పుడు నిరాశ పడవద్దు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు నీతోనే ఉన్నాడు. కష్టకాలంలో ఆయన నిన్ను బలపరుస్తాడు. నీ కన్నీళ్లను చూసి నీకు సహాయం చేస్తాడు, ఆదరిస్తాడు. కాబట్టి పరిస్థితులను చూసి ఎప్పుడు నిరాశ చెందవద్దు. ఎందుకంటే చుట్టూ ఉన్న కష్టమైన పరిస్థితులను లేదా సమస్యలను చూసి ఆశ కోల్పోవద్దు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నిరాశను ఎలా జయించాలనేది 7 సూత్రాలు మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే సమస్యలను చూసే బదులు సహాయం చేసే దేవుని వైపు చూడాలి. రెండవదిగా దేవునిపై నమ్మకం ఉంచాలి. మూడవదిగా సమస్యల కంటే దేవుని శక్తి గొప్పదని నమ్మాలి. నాలుగవదిగా దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఐదవదిగా ప్రార్థన ద్వారా మీ ఆందోళనను దేవునికి తెలియచేయాలి. ఆరవదిగా ప్రార్థన ద్వారా మీ బాధను ఆయనతో చెప్పుకోవాలి. ఏడవదిగా దేవుని వాక్యంపై ఆధారపడి విశ్వాసంతో ముందుకు సాగాలి. కాబట్టి నిరాశను ఎలా జయించాలనేది 7 సూత్రాలు మనం చూసుకున్నాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవునిపై విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉంటే మనము దేవుడిపై ఉంచిన ఆశ పెట్టే వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. దేవుడిపై పెట్టుకున్న నిరీక్షణను ఎప్పుడు నిరాశ పరచదు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. సమస్యలలో భయపడవద్దు. సమస్యలను చూసి భయపడవద్దు. నేను నీకు తోడే ఉన్నాను, నేను నీ దేవుడై ఉన్నాను, భయపడకు, నేను నిన్ను బలపరుతును. కాబట్టి మనం సమస్యల నుంచి భయపడాల్సిన అవసరం లేదు. సమస్యల కంటే గొప్ప దేవుడు మనకున్నాడు. సమస్యలను జయించే దేవుడు మనకున్నాడు. కాబట్టి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, భయపడకము, నేను నీతో ఉన్నాను, నిరుత్సాహపడకము, నేను నీ దేవుడును, నేను బలపరుతును, నిశ్చయంగా నీకు సహాయం చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7, దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా ఈ విన్నపములు దేవునికి తెలియచేయండి. మనం చూసుకున్నట్లయితే పరిస్థితులను చూసి నిరాశ పడవద్దు, భయపడవద్దు. కానీ ఓదార్పునిచ్చే దేవుని వాక్యము మనకు ఉందండి. ఓదార్పు దేవుడు ఒక్కడే మనకిస్తాడండి. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడే మనల్ని బలపరుస్తాడు. నిశ్చయంగా దేవుడు ఆదుకుంటాడు. మనకు సహాయం చేస్తాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నా కదా, నిర్భయంగా ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడేయకము, నీవు నడుచు మార్గంలోన్నింటిలో నీ దేవుడు యెహోవా నీకు తోడే ఉన్నాడు. మనకు మార్గంలో అంతా కూడా దేవుడు మనకు తోడే ఉన్నాడు. మన కష్టాల, శ్రమల్లో, ఇబ్బందులు, ఇరుకులలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనము దేని విషయంలో మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నిరాశను జయించిన వ్యక్తులు మనం చూసుకున్నట్లయితే, నిరాశను జయించిన హన్నా ఉంది. హన్నాను చూసుకున్నట్లయితే, హన్నా సంతానం లేక తోటివారి చేతిలో అవమానాలు, నిరాశలు ఎదుర్కొన్న ఆమె తన ముఖాన్ని ప్రార్థన వైపు దేవుని యందు కుమ్మరించింది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సమూయేలు అనే బాలుడిని అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే నిరాశను జయించిన యోబు సర్వస్వం కోల్పోయినప్పటికీ, తీవ్రమైన శారీరక మానసిక వేదనకు అనుభవించినప్పటికీ దేవుని యథార్థతను మాత్రము విడిచిపెట్టలేదు. చివరికి దేవుడు అతనికి 2 ఆశీర్వాదాలు దయచేశాడు.
ధైర్యాన్ని నింపే వాగ్దానము. యెహోషువ గ్రంథము 1:9 నీ హృదయము కలవరపడనీకుడి, వెరవకము, నీ వెళ్ళు చోటనల్లా నీ దేవుడని యెహోవా నీకు తోడే ఉన్నాడు. కాబట్టి కష్టాలలో దేవుని యొక్క హామీ మనం చూసుకున్నట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించలేదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, బెదరకము, నిరుత్సాహపడకము, నీ వెళ్ళు చోట్లల్లా నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా నడిపించును. కాబట్టి యెహోషువ గ్రంథము 1:9 కష్టాల దేవుడు ఒక వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ వాగ్దానం బట్టి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, మనము పరిస్థితులను చూసి నిరాశ పడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. బైబిల్లో నుంచి మనం చూసుకున్నట్లయితే, దేవుడు ఇస్తున్న ధైర్యాన్ని మనం చూసుకున్నట్లయితే, కష్టాలు తాత్కాలికము, దేవుని సహాయం నిరంతరం ఉంటుంది. అదేవిధంగా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అదేవిధంగా ప్రతి పరిస్థితుల్లోనూ దేవుడిపై నమ్మకం ఉంచాలి. మనము భయపడాల్సిన అవసరం లేదు. నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. దేవుడే మనకు ఆశ్రయము, దుర్గము. బలహీనతల యందు దేవుడే మనకు బలాన్ని ఇస్తాడు. కాబట్టి హృదయం కలత చెందాల్సిన అవసరం లేదు. మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని మీద నమ్మకం వస్తే, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసి గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 నీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం నాయన. పరిస్థితులను చూసి నిరాశ పడవద్దన్నారు ప్రభా. మీ వాక్యం ఎంతైనా నమ్మదగినది, మీరు నమ్మదగిన వారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.